గుడ్ మార్నింగ్ బ్రదర్. మన పులివెందుల కాన్స్టిట్యున్సీ సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామ సచివాలయ స్థలంలో పనిచేస్తున్నటువంటి మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, హార్టికల్చర్ అసిస్టెంట్. అతనికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎం ఆఫ్ ఏపీ సార్ 1వ తారీఖు ప్రతిష్టాత్మకంగా భావించి అవ్వాతాతలకు పెన్షన్ 1వ తారీఖు అందించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగస్తులకు ఈ డబ్బు అనేటువంటిది హ్యాండ్ చేయడం జరుగుతుంది. వారు ప్రభుత్వం ఆదేశించిన దాని ప్రకారం వారు డబ్బు అవ్వాతాతలకు ఇచ్చారు. 4,000 చొప్పున, కొంతమందికి 10,000 చొప్పున, కొంతమంది 15,000 ఉంది. అట్లా 127 మంది సంబంధించినటువంటి డబ్బు 6,20,000 రూపాయలను అక్కడ గ్రామ సచివాలయంలో పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తన సొంత అవసరాలకు వాడుకొనేసి ఉడాయించేస్తారు. ఇంకొకటి రైతుల నుంచి ఎరువుల నిమిత్తము దానికి సంబంధించిన ఎరువులు విత్తనాలకు సంబంధించినటువంటి డబ్బు కూడా తీసుకొనేసి వెళ్తాడు. అవి ఇవి అంతా కలిపి 24,27,535 రూపాయలు నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతను తీసుకొని పోవడం జరుగుతుంది. దాని మీద మా జిల్లా ఎస్పీ, గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. నిన్నటి దినం సిఐ పులివెందుల రూరల్ గారు అండ్ ఎస్ఐ సింహాద్రిపురం రవికుమార్ ఇద్దరు కలిసి సంబంధించినటువంటి ముద్దాయిని అదుపులో తీసుకొని 1,10,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. మిగతాదంతా అతను ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ చెడు వ్యసనాలకు లోనయ్యి ఇతను పోగొట్టేయడం జరిగింది. ఆన్లైన్లో ఏదైతే ఏ కంపెనీస్కి అయితే డబ్బు పోయిందో సైబర్ యొక్క సెల్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వరుడిని సహాయ సహకారాలు తీసుకొని వాటిని కూడా రప్పించే మార్గం చూస్తామన్నమాట. ఈరోజైతే ఇతనికి అరెస్ట్ కాబడినటువంటి మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంకాలమ్మ గూడూరు వారిని కోర్టుకు పంపించడం జరుగుతుంది. రిమాండ్ వ్యక్తం. ఓకే సార్.